మా అమ్మకి అన్యాయం చేశాను, మా అమ్మకి అన్యాయం చేశాను, మా అమ్మని కాశీలో కలపలేకపోయాను, ఎత్తుకుంటూ ఇంటికి వచ్చేశాడు పాపం. ఈ కథ చెప్పి కుమారస్వామి లోపాముద్ర సమేతుడైన అగస్త్యునికి, చూసావా నాయన, అందుకే ఈశ్వరానుగ్రహం ఉండాలి. విశ్వేశ్వరానుగ్రహం లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా వారణాసీపురంలోకి అడుగు పెట్టలేడు మానవుడు. ఎవడైనా మొండిగా అడుగు పెడితే ఇదిగో ఇలాగే పడరాని పాట్లు పడతాడు. అందుకే కాశీకి వెళ్ళే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. ఆ తర్వాత గురువుకి దండం పెట్టాలి. అయ్యా గురువు గారు, మీరు కాశీ మహిమ చెప్పారు, కాశీ వెడతాం, అనుగ్రహించండి అనాలి. గురు కటాక్షం వచ్చాక అప్పుడు విశ్వేశ్వర నన్ను అనుగ్రహించమనాలి. అలా విశ్వేశ్వరుడికి ముందు గణపతి, తర్వాత గురువు, ఈ ఇద్దరు అంటే ఇష్టంట. అందుకే ఎప్పుడైనా మంత్రం చెప్పేటప్పుడు ముందు గణేశ్వరుణ్ణి తర్వాత గురువుని తలుచుకుంటే విశ్వేశ్వరానుగ్రహం కలుగుతుంది. విశ్వేశ్వరానుగ్రహం ఉంటే కానీ సచ్చాక ఎముకలు కూడా కలిసి వెళ్ళలేం. అది లేకపోతే మనం వెళ్ళలేం. దానికి ఉదాహరణ ఈతడు అనగానే పాపం లోపాముద్రకి దుఃఖం వచ్చేసింది. కుమార, ఎంత విషాద ఘట్టం ఇది! ఈశ్వరానుగ్రహం లేక అంత ఉత్తమురాలు చిన్నప్పుడు కాశీ మహిమ విని కాశీ వెళ్ళాలనుకుని అలమటించి చచ్చిపోయింది. కొడుకు కూడా ఆవిడ అస్థికల్ని కాశీకి తీసుకెళ్ళలేకపోయాడు. ఇప్పుడు ఆవిడ బతుకేమిటి? ఇంకంతేనా? ఆవిడకి యోగం లేదా? ఆవిడకి దుర్యోగమేనా అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కంగారు పడక తల్లి, అదే చెబుతున్నా విను. కాశీకి వెడతాను, కాశీకి వెడతాను, కాశీకి వెడతాను ఆయన నిరంతరం అనుకున్న వాడికి ఏమొస్తుందని చెప్పాము దాకా. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రవాణస్తతం కాశీవాస ఫలం లభేత్. నే కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అనుకున్న వాడికి కాశీవాస ఫలితం వస్తుంది. ఈ తల్లి చిన్నప్పటి నుంచి కాశీ 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 అనుకుంటూ, మరణించే ముందు కూడా కాశీ అనుకుంటూ చచ్చిపోయింది. అందువల్ల ఏమైంది? ఆవిడ చచ్చిపోగానే ఆవిడ ప్రాణాన్ని శివకింకరులు వచ్చి కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ ఆవిడ 10,000 సంవత్సరాలు కైలాసంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో కాశీరాజు గారికి కూతురుగా పుడుతుంది. కాశీరాజు గారి కూతురికి పెళ్ళవుతుంది. కాశీరాజు గారు అల్లుడు ఇల్లరికం వస్తాడు. ఆ ఇద్దరు కాశీలోనే ఉండి కాశీని పరిపాలిస్తారు. కాశీకి రాణి కదా ఆవిడ, కాబట్టి రోజు విశ్వేశ్వరుడిని ఆవిడ పూజిస్తుంది, అభిషేకిస్తుంది. ఆ పుణ్యంతో అక్కడే మరణిస్తుంది. మరణించగానే పార్వతీదేవికి ఆవిడ చెలికెత్తి అవుతుంది. అంత పుణ్యం వస్తుంది. కాబట్టి కాశీకి వెళ్ళలేకపోయామనే బెంగే కూడా అక్కర్లేదట. వెడతాం వెడతాం వెడతాం. పద్మాకర్ గారితో కలిసి ఆర్గనైజేషన్తో కాశీ వెడతాం, 9 రోజులు ఉంటాం, కాశీలో పురాణం వింటాం అనుకున్నారు అనుకోండి, గ్యారంటీగా వస్తారు మీరు. ఇన్ కేసు ఒకవేళ లీవ్ ఇవ్వకపోతే, ఇలా అనుకుంటే కాశీ 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 అనుకుంటే అప్పుడు వాడికి కాశీవాస ఫలితం ఇవాళ వచ్చే జన్మలైనా వస్తుంది. కానీ డైరెక్ట్గా వెళ్ళాలనే కోరుకోండి. అందరికీ ఆవిడ యోగం రావాలని ఎందుకు? అంచేత ఆవిడకి కూడా యోగం వచ్చింది.